ఉండండి ఉండండి రహమాన్ సార్, ఈ కార్ ఎందుకు ఇక్కడే ఉంటుంది? మనం కనుక ఒక కాకిని పట్టుకున్నాం అనుకోండి, మిగిలిన కాకులన్నీ లోపలికి వచ్చేస్తాయి. ఆ కాకిని ఎవర్రా లోపల పట్టేసింది? మీరు ఒక కాకిని పట్టుకొని లోపల వేసేసారు కదా, అందుకనే కారు వచ్చేసింది. ఆహా, జగన్నాథానికి ఈయన బాగా కావలసిన వాడు. మిమ్మల్ని పిలుచుకురమ్మని కారు పంపించారనమాట. దానికి నేనెందుకు అక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఇక్కడికి రావచ్చు కదా. చాలా పెద్దవాళ్ళు సార్, మళ్ళాంటి వాళ్ళని పిలిచికెళ్ళడానికే వాళ్ళు కారు సపరేట్గా కొనుక్కున్నారు. మీరు అక్కడికి వెళ్ళి రావటం మంచిది. మీరే అన్నారు కదా, అడగాల్సిన పద్ధతిలో అడగాల్సిన టైంలో అడగాలని చెప్పి. అడిగితే కావాల్సింది దొరుకుతుంది. ఈ బిల్డింగ్ ఎంత పాతదని తెలుసా? ఇది ఇంచుమించు 100 సంవత్సరాల పూర్వ బంగ్లా. సరే సరే, ఇది మంచి తేకు చెట్టు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. గుర్తున్నానా? నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఓ, దానికోసం సార్ ఈ కార్ పంపించారు? లేదు, దాన్ని వదిలేయండి. నువ్వు కస్టడీలోకి తీసుకున్న జాన్ని వెంటనే వదిలేయాలి. అతను నాకు కావాల్సిన వాడు. ఇంకోటి పెళ్ళాన్ని తీసుకెళ్లిపోయి 6 నెలలుగా కనపట్లేదనేదే కేసు. అదేం పెద్ద విషయం కాదు, వదిలేయండి. వదిలేద్దాం, నాకేం దొరుకుతుంది? యూనిఫామ్ వేసుకొని మీరు డైరెక్టర్గా నన్నే లంచబడుగుతున్నారు. సార్ తప్పుగా అనుకోవద్దు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఇన్స్పెక్టర్ దగ్గర మాట్లాడాలి, చాలా కష్టం సార్. మీరు నా లాకప్లో ఉన్న కుర్రోడిని ఊరికి వదిలిపెట్టమని అంటున్నారు. నేను ఒకటి అడగనా? ఇప్పుడున్న కాలంలో ఒక అమ్మాయి అబ్బాయి రహస్యంగా ఒకటిగా ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక గ్లాస్ నీళ్ళు దొరుకుతాయా? మీరు అక్కడ సెట్ చేసిన సెటప్ బాగుంది, అందువల్ల మీకు అది అర్థం కాదు. మీరే ఆలోచించి చూడండి. ఒక్కసారి బయటికి వెళ్తేనే 250 రూపాయలు అవసరం ఉంటుంది. మళ్ళీ ఆ అమ్మాయి రావడానికి వెళ్ళడానికి 250 రూపాయలు, అంతా కలిపితే 500 రూపాయలు. నేను ఈ విషయంలో అన్ని రోజులు లెక్క చూడను, వారానికి ఒకసారి. అప్పుడు నెలకి ఎన్ని రోజులు? 6 నెలలకి 24. 500 × 24 15,000 రూపాయలు ఈ యూనిఫామ్ కి వాడు ఇవ్వాల్సి ఉంది. మీరు 5,000 ఇచ్చే దాంట్లో ఏ ప్రశ్న ఉంది? ఒక్క నిమిషం సార్, నీళ్ళు తీసుకోండి. ఇంకోళ్ళ దగ్గర చెప్పాను, తనే ఇచ్చారు సార్. దానికంటే బాగుంది. వీడు యూనిఫామ్ వేసుకున్నాడు, వాడిని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. ఎస్ఐ సార్, మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్ యూ సార్. పోలీస్ అంటే ఇలానే ఓపెన్ గా ఉండాలి. నేను అప్పుడే చెప్పాను కదా సార్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని. మీకు ఇప్పుడు ఏం కావాలి? సార్, నేను మా ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసాను సార్. ఇప్పుడు వర్షం వస్తే చాలా టార్చర్గా ఉంది సార్, దాన్ని ఇప్పుడు సరి చేయాలి నేను. దానికి ఎంత కావాలి? దానికి ఎంత అవుతుందని అడిగారంటే సార్ ఒక 50,000 ఉంటే సరిపోతుంది సార్. 50,000 రూపాయలు నేను నీకు ఇస్తాను. నువ్వు నా కోసం ఏం చేయగలవు? ఏదైనా చేస్తాను. నేను చెప్పేది మీరు కొంచెం శ్రద్ధగా వినండి. నేను మందులో ఉన్నాను అనుకోవద్దు సార్. ఇక్కడ నాకు తెలుసు, ఏంటి చెప్పండి. ఈ ఇంట్లో నుంచి పారిపోయిన ఒక అమ్మాయిని మీరు వెతికి పట్టుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళింది? అది కనిపెట్టమనే కదా మీ దగ్గర చెప్పింది. ఆయన చెప్పేది కూడా కరెక్టే. అందుకోసం మీరు మీ యూనిఫామ్ని వాడాలి, తెలివిగా పనిచేయాలి. అది నాకు సరిగా అర్థం కాలేదు. నువ్వొక ఇన్స్పెక్టర్వి, నీకున్న అధికారానంతా వాడి ఆ అమ్మాయిని కనిపెట్టాలి. కానీ కేసు ఎఫ్ఐఆర్లోనూ రికార్డులోనూ ఉండకూడదు. నేను నీ దగ్గర రహస్యంగా అడిగినట్లుగానే నువ్వు కూడా తన్ని నాకు రహస్యంగానే అప్పచెప్పాలి. మిస్టర్ జగన్నాథన్, నేను ఆ అమ్మాయి ఫోటోని చూడాలి. తీసుకువెళ్ళండి. అదంతా చూపిస్తాను, రండి. తినేసి వస్తాను, చూస్తే తెలియట్లా. తను ఎప్పుడు కోపడుతూ ఉంటుంది, కానీ నేను సాఫ్ట్ అయిన మనిషిని. ఇక చూడండి, మీ చెయ్యి కూడా పట్టుకుంటాను, నాకే ప్రాబ్లము లేదు. నాకు మాత్రం సమస్య, నేను చెయ్యి పట్టుకుంటాను. మీ ఇద్దరిలో జగన్నాథ్ కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? అది వేరే మీరు అడగాల, ఖచ్చితంగా నేనే. చెప్పద్దు. ఎవరో ఫోటో తీస్తున్నారు. ఇక్కడ మీలాంటి విఐపీస్ వస్తే మేము ఫోటోలు తీస్తాము, దానికంటేనే ఒక ఆల్బమ్ ఉంది. అది సరిగా వచ్చుండదు, నేను కళ్ళు మూసాను అనుకుంటా.
మనం ఇంకో ఫోటో తీసుకుందాం. 1 మోర్ తీయండి. నవ్వుతూ సంతోషంగా. రెడీ, ఫైన్, థ్యాంక్ యూ. తర్వాత దీని ప్రింట్ నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఇంట్లో కూడా ఒక ఆల్బమ్ ఉంది. టైం వేస్ట్ చేయకుండా ఆల్బమ్ చూపించండి. ఆల్బమ్ చూడండి. ఆల్బమ్ చూద్దాము. చాలు చాలు, ఇంకా ఆపండి. రే చలపతి, ఏమిటి? తెలుగులో ఒక సామెత ఉందరా. ఏమిటది? అందరిని కొన్ని రోజులకి, కొంతమందిని అన్ని రోజులు. ప్రతిసారి అందరినీ ఒకేసారి మోసం చేయలేము. రే చలపతి, ఏమిటి? నేను ఇవాళ ఒక తీర్మానానికి వచ్చాను. ఏమిటది? నేను ఇంక మీదట వీడిని రామా అని పిలవను. ఏమని పిలుస్తావు? రెమో అని పిలుస్తాను. ఏంటి? RAMA రామ, REMO రెమో. చిన్న వ్యత్యాసమే కదా. చాలా చిన్న వ్యత్యాసం. పిలవనా? పిలు. రెమో. విశాఖ, నేను చెప్పాను మాత్రం చెప్పొద్దు. రే పంతులు గమనుడు, ఇన్నాళ్ళ నుంచి ఒక థర్డ్ క్లాస్ బ్రోకర్ లాగా తలుపు వేసుకొని తాళం వేసుకొని నవ్వుతూ మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడు. వీడేంట్రా పొద్దున ఇలా ఉన్నాడు? వాడా? ఎవరాడు? రామా. రే చలపతి, ఏమిటి? నీకు ఒక కేక్ దొరికితే ఏం చేస్తావురా? మనం ముగ్గురం దాన్ని తిందాం. మరి ఎందుకు ఈడికి కేక్ దొరికినప్పుడు మనల్ని వదిలేశాడు? కేకో సూపో నువ్వు ఏం చెప్పాలనుకున్నావో దాని వివరంగా చెప్పు విశాఖ, నాకు పనుంది. మనం ముగ్గురం కలిసే కదా రాముణ్ణి ఇక్కడ పనులు పెట్టావు. మా వల్లనే కదా నువ్వు నీ రూమ్ లో ఉంచుకుని కష్టపడుతున్నావు. ఇవాళ నుంచి నువ్వు ఆ కష్టం పడక్కర్లా. వాడు మా ఇద్దరి మధ్యలో పడుకుని బాగా నిద్రపోతాడు. లేదు, తను నా రూమ్ లో ఉన్నందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ప్రాబ్లం ఉందిరా. కావాలంటే ఇక నుంచి మీ రూమ్ లో పెట్టుకోండి తన్ని. వీడి నోటి నుంచి ఆ వార్త సంతోషంగా రాలేదు కదా? రాలేదు. నాకు బాధ ఏంట్రా, కానీ ఒక్క విషయం, తన అంగీకారం కూడా మనం తీసుకోవాలి. ఏమంటావు పంతులు? అది నాతో అడిగితే నేను ఎలా చెప్పగలను? రా. వెళ్ళిపోతున్నారు.